నిజంగా భారతదేశానికి స్వాతంత్రం సమయంలో ముందుండి తెల్లదొరలు పాల్గొనే కార్యక్రమంలో మహాత్మా గాంధీ గారు వాళ్ళు ఎంతో త్యాగం చేసినారు. కానీ మనందరికీ తెలుసు గాడ్సే చనిపోయినారు. మహాత్మా గాంధీ గారి ఆశయాలు కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పుడు కూడా వారి ఆశయాలు కొరికే ప్రయత్నించింది మనం చూస్తున్నాము. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ స్వరాజ్యం రావాలి, గ్రామ స్వరాజ్యం రావాలనే ఆలోచన ఆ రోజు రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు జవహర్ రోజ్గార్ యోజన పుస్తకం పెట్టి గ్రామంలో ఉండబడే గ్రామ పంచాయతీ సభ్యులకు అదేవిధంగా అధ్యక్షులకు అధికారులు ఇవ్వడమే కాకుండా వారి గ్రామానికి సంబంధించిన ప్రణాళిక కార్యక్రమం చేపట్టారు. దేశ మహాత్మా గాంధీ గారి ఆలోచన ప్రకారం గ్రామ స్వరాజ్యం రావాలి, గ్రామ రాజ్యం రావాలనే ఆలోచనతో నేరుగా ఢిల్లీ నుంచి ప్రతి పల్లె కూడా నిధులు ఇచ్చింది కూడా మర్చిపోలేమని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం. కానీ ఈ రోజు మనం చూస్తే సమాజంలో ఎన్నో మార్పులు వచ్చినాయి. ఆ రోజు ఉండబడిన రాజకీయ విలువలు లేకుండా మహాత్మా గాంధీ గారిని చాలా మంది మర్చిపోయే రోజులు వచ్చినాయి. ఒక జయంతులు వర్ధంతులు మాత్రమే కొద్ది మంది మాత్రమే చేస్తున్నారు. మనం చూసినట్లయితే ఈరోజు ప్రతి గ్రామంలో కూడా మహాత్మా గాంధీ విగ్రహాలు పెట్టాల్సిన అవసరం ఉంది కూడా. ఈ సందర్భంగా వారి ఆశయాలు ఏదైతే ఉన్నాయో ఈ రోజు ఉండబడిన జనరేషన్ కు తెలియపరచాల్సిన అవసరం కూడా ఉంది. చరిత్రలో వారికి ఒక ప్రత్యేకంగా ప్రాథమిక కానీ ఢిల్లీలో కానీ సెకండరీ లెవెల్లో కానీ ఒక పాఠ్యాంశం తప్పనిసరిగా చేర్చాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా ఎందుకంటే మనం చూస్తున్నాం మహాత్మా గాంధీ గురించి తెలియని చిన్నారులు చాలా మంది ఉన్నారు. కాబట్టి నేను ప్రభుత్వాన్ని కూడా దృష్టికి తీసుకొస్తాను. ఎవరైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వారికి మంత్రివర్గ సహచరులు కూడా మరి వారి చరిత్ర, వారు చేసిన త్యాగం, వారు చేసిన సేవ, స్వాతంత్ర సమర యోధులు వారి పాత్ర ఇవన్నీ కూడా పాఠ్యాంశంలో చేర్చాల్సిందిగా నేను తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారికి మంత్రివర్గ సహచరులకు కూడా తెలియపరుస్తానని చెప్పి సందర్భంగా మరొకసారి మరి గాంధీ పార్క్ వారి పేరు మీద ఉన్నది. అక్కడ కూడా మంచి ఆడిటోరియం కట్టేసి ఆడిటోరియంతో పాటు ఒక ఫోటో ఎగ్జిబిషన్ వారిని గాంధీ గారి జీవితం తెలిపేటట్టే ఫోటోగ్రాఫ్ కూడా ఒక మంచి కార్యక్రమం చేయాలని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ఈ విగ్రహం మరి పూర్తిగా నాశనకంగా ఉండే ఇప్పుడే ఆదివాసీ అధ్యక్షులు వారు చెప్తున్నారు దీన్ని కొత్త విగ్రహం కూడా తీసుకురావాలని. వారి పుట్టినరోజు 2 అక్టోబర్ వరకు తప్పనిసరిగా విగ్రహ స్థాపన కూడా చేస్తామని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాము. ఇక్కడికి ఇచ్చేసిన మిత్రులందరికీ పెద్దలందరికీ కూడా విధంగా నమస్కారం చెప్తాను. సూర్యాపేట జిల్లా ఆదివాసీ సంఘం, మహిళా సంఘం, యువజన సంఘం తరఫున గాంధీ వర్ధంతి పురస్కరించుకొని సూర్యాపేటలో ఉన్న అతిథులు రామిరెడ్డి గారు రావడం జరిగింది. సూర్యాపేట నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో ఎక్కడ ఏ గ్రామాల్లో కానీ గాంధీ గారి విగ్రహాలు ఏర్పాటు చేయడం కోసం ఈ సంఘాలు ముందున్నాయి. అతి త్వరలో కూడా ఈ సూర్యాపేటలో ఉన్న గాంధీ విగ్రహాలు కూడా రూపకల్పన చేస్తామని చెప్పి రామిరెడ్డి గారు చెప్పడం జరిగింది. వారికి మా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పెద్దలు కృతజ్ఞతలు. ఎందుకంటే వారు చేసిన ఒక మంచి ప్రభుత్వానికి నిర్ణయించే విధంగా 3 అంశాలు చెప్పిన వారు యావత్ సూర్యాపేట ఆదివాసీ మహాసభ కూడా మొత్తం చూసే విధంగా ధన్యవాదాలు చెప్పే విధంగా ఉంది. అంటే
చిన్నపిల్లలకు ఈ రోజు ఎవరింట్లో కూడా పిల్లలకు మహాత్మా గాంధీ గురించి తెలియదనే గాంధీ పాఠ్యాంశాలు వారి గొప్పదనానికి నిదర్శనం. ఇంకోటి గాంధీ పార్క్ కూడా పూలావసరం ఉంది. వారి ఆధ్వర్యంలో గాంధీ పార్క్ కూడా ఫోటో ఎగ్జిబిషన్ కానీ ఇంకా అనేక రకాలుగా తీర్చిస్తారన్నారు. ఈ కాంక్ష విజయం కూడా వాట్సాప్ మీద కూడా పెట్టాల్సింది కూడా మేము కోరుతున్నాం. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వానికి మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు ముఖ్యమంత్రి గారికి తీసుకొని ఈ పద్ధతి కానీ జయంతి కానీ ఈ ఆధ్వర్యంలో ప్రభుత్వం కూడా తీసుకుని కూడా ఈ సందర్భంగా